హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ కులం, మతం మరియు ఉపన్యాసం. స్వభావ సిద్ధమైన, సుశిక్షితమైన శక్తి సామర్థ్యాలను బట్టి కాక కేవలం తల్లిదండ్రుల సాంఘిక స్థాయిని బట్టి వ్యక్తులు చేయవలసిన పనులను ముందుగానే నిర్ణయించడం కుల వ్యవస్థలోని ముఖ్య ఉద్దేశం. కుల వ్యవస్థలోని ఈ పద్ధతి గల వ్యక్తులు చేయవలసిన పనుల్ని అవలంబించవలసిన వృత్తుల్ని పుట్టుకను బట్టి ముందే నిర్ణయించడం, అదే పద్ధతి మరొక విధంగా కూడా చాలా వినాశకరమైన పని లాంటిది అనేది నా యొక్క భావం. తాము ఏ పనికి తగుతారో, ఏ వృత్తికి సమర్థులో అలాంటి వృత్తుల్ని చేపట్టే స్వేచ్ఛని హిందువులకి కుల వ్యవస్థ అనుమతించడం లేదు. తన కులానికి ప్రత్యేకించబడ్డ వృత్తిని తప్ప ఆకలితో మాడి చావనైనా చస్తాం కానీ మరొక కొత్త వృత్తిని హిందూ అనేవాడు చేపట్టడు అనేది ఒకప్పుడు, అంటే 90s ముందు వరకు కూడా ఇది జరిగింది. దీనికి కారణం కుల వ్యవస్థలోనే మనకి కనిపిస్తుంది. వృత్తి, వ్యవసాయం వాటి యొక్క పరిస్థితుల్ని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి సర్దుబాటు జరగకుండా అరికట్టడం వలన కుల వ్యవస్థే దేశంలోని నేటి నిరుద్యోగ సమస్యకు చాలా వరకు ప్రత్యక్ష కారణం అవుతుంది. హిందూ మతం ఆ వృత్తులకు ఆపాదించిన నీచత్వం, న్యూనత కారణంగా వాటి అవలంబీకులలో కలిగే నైరాస్యం, నిస్పృహ ఈ పరిస్థితికి కారణం. పనిచేసే వాళ్ళ మనస్సులు, హృదయాలు ఆయా పనుల్లో లగ్నం కాకపోయినప్పుడు ఇంకా సామర్థ్యం ఎలా వస్తుంది? అందువల్ల ఆర్థిక వ్యవస్థగా కుల వ్యవస్థ ఎంతో హానికరమైన వ్యవస్థ అని చెప్పాలి. కానీ దానికి ఒక మతాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా యొక్క క్వశ్చన్. ఏ మతమైనా చెప్పేది ఒకటే, కులం మతం లేదు, అందరం ఒకటే, దేవుడు ఎక్కడున్నా దేవుడే, దేవుడు అందరికీ దేవుడే, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి డిఫరెన్స్ లేదు. అలాగే ఈ కులం ఆ కులం అనే డిఫరెన్స్ లేదు. మనం అందరం ఒకటే, ఈ ప్రపంచం అంతా ఒకటే, మనందరం బాగుండాలి, మనందరం కూడా సుభిక్షంగా ఉండాలనేది ఏ గ్రంథమైనా ఏ మతమైనా చెప్తుంది. కానీ ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ మొత్తం ఏదైతే ఉందో దానిలో నేను చెప్పింది ఏంటంటే, హిందూ మతం యొక్క పద్ధతులు వ్యతిరేకంగా చాలామందికి ఉన్నాయని. కానీ నేనే దానికి ఒక ప్రశ్న వేసి మిమ్మల్ని జవాబు అడగదలుచుకున్నాను. కాబట్టి నేను చెప్పిన దానిలో మతం అనేది కీలకంగా ఉంది, కానీ ఒక మతానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేనే ఉపన్యసిస్తున్నాను. అందుకే చెప్పాను నా యొక్క పాడ్కాస్ట్ కులం, మతం మరియు ఉపన్యాసం అని. దీన్ని గమనించండి, ఎందుకంటే అది మానవుని సహజ శక్తుల్ని, అభిలాషను అణిచివేస్తుందనేది నా యొక్క భావం. కుల వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచలేదు, కుల వ్యవస్థ జాతిని జాగృతి చేయలేదు, అందుకు దానికి శక్తి కూడా లేదు. అయితే అది ఒక పని మాత్రం చేసింది, హిందువుల్ని కుల వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం చేసింది, నైతిక విలువలు లేకుండా చేసింది. ఇది గమనించాలి ఇప్పుడున్న యువత. హిందూ అనే పదమే ఒక విదేశీ పదం అని చాలామంది అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చినా ఒక మతానికి సంబంధించింది కాబట్టి మనం కించపరచకూడదు, ఐకమత్యంగా ఉండాలి. మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్ తమ ప్రత్యేకతను తెలియజేసుకునేందుకు ఈ దేశ ప్రజలను హిందువులని పేరు పెట్టారని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. అది నా యొక్క భావం. ముస్లిమ్స్ దండయాత్రకు పూర్వం ఏ సంస్కృత గ్రంథంలోనూ హిందూ అనే శబ్దం కనిపించదు. ఈ దేశపు ప్రజలు తామందరికీ ఒకే పేరు ఉండడం అవసరం అనుకుని ఉండలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే తామంతా కలిసి ఒకే జాతి ప్రజలమనే భావం మాత్రం అందరికీ ఉన్నది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం మనం భారతదేశంలో. హిందూ సమాజం అనేది ఏదీ లేదని ఒకప్పుడు అనేవాళ్ళంట. కానీ హిందూ మతం వచ్చాక దాన్ని మనం ఏకీభవించి తీరాలి కూడా. అయితే కొన్ని కులాల సముదాయం హిందూ సమాజ కులాల సమ్మేళనం ప్రతికూలం ఏర్పడిన భావం. అది ఒక పరిమిత సంస్థ కాగా అందులోకి కొత్తవాడికి ప్రవేశం లేదని కొన్ని సంస్థలు, అంటే హిందువుల్లో ఉన్న కొన్ని సంస్థలు ప్రకటించాయి. అందరూ కాదు సుమి. ఇతర మతాల వాళ్ళను, జాతులను తమ మతంలో కలుపుకుని తద్వారా తమ మతాన్ని, తమ సమాజాన్ని విస్తరింప చేసుకునే అవకాశం హిందువులకు లేకుండా పోవడానికి కారణం కుల వ్యవస్థే. హిందూ మతంలో కులాలని పెట్టి వాటి యొక్క సిద్ధాంతాలని అందరికీ చెప్పి
అవి ఉన్నంతకాలం హిందూ మతం ప్రచారక మతం ఎన్నటికీ కాజాలదు అని కొంతమంది చెప్పారు. కులాలు నశించకుండా ఇతరుల్ని హిందువులుగా మార్చే శుద్ధి కార్యక్రమం నిరర్ధకం అని హిందూ మతంలో ఉంది. ఇది నిజంగా గొప్ప సంస్కృతి. ఒక సందర్భంలో ఈ సహజ ధోరణిని పూర్తిగా మార్చుకోకపోతే మీరు ఏ విధమైన అభ్యుదయాన్ని సాధించలేరనేది నా యొక్క ఉద్దేశం. అంటే మతం యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనిషిని మనిషిగా చూడటం అనేది నా యొక్క భావం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దెబ్బ కాచుకోవడానికి కానీ ఎదురు దెబ్బలు కొట్టడానికి కానీ ఇప్పుడున్న పద్ధతిలో హిందూ సమాజాన్ని సమీకరించలేదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పట్లో అన్నాడు. కులం పునాదుల మీద మీరు దేనిని నిర్మించలేరని చెప్పాడు. ఒక జాతిని నీతిని నిర్మించలేరు, ఒక నీతిని జాతిని నిర్మించలేరు అని పగడ్బందీగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులం పునాదుల మీద మీరు ఏదైనా నిర్మిస్తే అది పగిలి ముక్కలు కావడం తప్పదు అంటాను నేను. అలాంటిదేది ఒక సంపూర్ణ నిర్మాణంగా ఉండదు అని అంటాను. కుల నిర్మూలనకు సరైన పద్ధతి వర్ణాంతర వివాహాలు అనేది నా యొక్క దృఢ విశ్వాసం. అలాగే అంబేద్కర్ విశ్వాసం కూడా. రక్త సమిశ్రణ మొక్కటే మానవులలో అన్యోన్య అనుబంధ బాంధవ్యాన్ని కలిగిస్తుంది. అట్టి బంధుభావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను వివక్షలను మనం రూపుమాపలేం. వివిధ కులాల మధ్య స్నేహ సంబంధాలను కలిగించాలంటే ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలు కల్పించక తప్పదు. అది ఏ మతమైనా ఏ కులమైనా. ఇది ఒక సూత్రాల సమూహమా, ఒక నిబంధనల చట్టమా, లేక ఒక మతంలోని వేదమా, స్మృతులలోని ఉన్న ప్రకారంగా అది కేవలం ఒక మతానికి చెందినదా? మతం కేవలం యజ్ఞాది కర్మలకు, సాంఘిక రాజకీయ విషయాలకు, ఆరోగ్య పద్ధతులకు సంబంధించిన ఒక నిబంధనల చట్టం మాత్రమే అనేది నా యొక్క అభిప్రాయం. నిబంధనలు, నిర్దేశాలు, ఆజ్ఞలు, విధి నిషేధాలు అన్నీ కలగాపులగంలాగా చేయబడి ఉన్న ఒక చట్టమే ఒక మతం. అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా. అలాగే కులం హిందువులకు ప్రాణతుల్యం. దుష్టమైన ఈ కుల వ్యవస్థ ఒక తమ హిందూ సమాజాన్నే కాక భారతీయ వాతావరణం మొత్తాన్ని కలుషితం చేసిందనేది అంబేద్కర్ యొక్క భావం. కానీ మనం కూడా తను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుని మన ఔన్నిత్యాన్ని, సంస్కారాన్ని ప్రదర్శించి అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించాలి. మనిషిని మనిషిగా చూడాలనేది నా యొక్క అభిప్రాయం. సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ దుష్ట వ్యాధికి గురవుతున్నారు. అందువల్ల ఈ కులతత్వ వ్యాధి సంక్రమించి బాధపడుతున్న వారందరూ, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు, ముస్లింలతో సహా వారందరూ మీ పట్ల సానుభూతి చూపడం అనేది తప్పకుండా వారందరి ప్రోత్సాహం లభించాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే స్వరాజ్యాన్ని కోరుతున్న జాతీయోద్యమం కంటే కూడా కులాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న జాతీయోద్యమం ఎక్కువ క్లిష్టమైనది అని చెప్పి అప్పట్లో బిఆర్ అంబేద్కర్ చెప్పారు. నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను రక్షించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. అప్పటిదాకా ఇది నిర్మూలన జరగదు. ఇది అంతకంటే ఎక్కువ పిచ్చిగా మారి ఎవరికీ అందకుండా ఒంటి నిండా ఒక రోగంలా పాకిద్ది. ఆ పాకినంతకాలం దేశం విధ్వంసంగా ఉంటుంది. దేశం ముందుకెళ్ళదు. దేశంలో విద్య, వైద్యం వెనకబడిపోతాయి. కాబట్టి వీటన్నిటికీ కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థను నిర్మూలించినప్పుడు, మతాలన్నీ ఒకటైనప్పుడు, సామాన్యుడు సామాన్యుడిగా, మనిషి మనిషిగా చూసినప్పుడు మాత్రమే కరుణ, ప్రేమ అన్నీ దక్కి దేశం ముందడుగు వేస్తుంది. దేశంలో ప్రేమ కలుగుతుంది. దేశం ప్రేమను చూపిస్తుంది. మనుషులందరూ ఏకంగా ఉంటారు, ఐకమత్యంతో ముందుకెళ్తారు. ఇది నేను కోరుకుంటున్న సమాజం. ఇది అంబేద్కర్ కోరుకున్న సమాజం. ఇది గాంధీ కోరుకున్న సమాజం. కాబట్టి మతాలు, కులాల కంటే మన ఔన్నిత్యం, సంస్కారం, అలాగే మన ఉద్యమం, మన హక్కులు, మన స్వేచ్ఛ, మంచితనం, మానవత్వం ఇవి మాత్రమే మానవుడికి అంకితంగా కావాలి, అంకితమైపోవాలి. జై హింద్.